సార్ సీన్ రాసి ఇచ్చినప్పుడు సార్ ఈ సీన్ ఎందుకు ఇట్లా చందానంగా రాసాడని చింపు పారేసి నేలకేసి కొట్టాలని ఎప్పుడైనా అనిపించింది నీకు? సీన్ రాసి అమ్మాయి ఉండేదా? లేదు కదా, మరి ఏమేమి తగ్గుతుంది? క్వశ్చన్ తమ్ముడు అన్నయ్య రాసి ఇచ్చిన తర్వాత సీన్ పేపర్ నీకు తెలుసు కదా అన్నది, యూజువల్ గా సెట్ లో ఉండే సీన్ పేపర్ రాదు కదా, బిఫోర్ డేనే కదా ఫైనల్ చేసేది మనం. బిఫోర్ డే కాదు భయ్యా, బిఫోర్ 10 minutes కాదు కదా. అప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు ఆయన పుష్ప షూటింగ్ లో ఉంది లేదు, ఇప్పుడు వచ్చినప్పుడు పుష్ప షూటింగ్ లో కాదు కాదు పుష్ప గారు మీరు చెప్పింది నిజమే. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మీరు అందరూ ఉన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది. కానీ నాకు ఫస్ట్ టైం ఇది. అంటే నేను ఓన్లీ చందుమొండేటిని పొద్దున వచ్చి అప్పుడప్పుడు రాసేవాడు, అంటే బెటర్మెంట్ కోసం సీన్ ని. సీన్ ఉంటుంది చెప్పేసి పొద్దున మళ్ళీ క్యారెక్టర్ గురించి మళ్ళీ రాసేవాడు. అది ఓకే, కానీ ఇక్కడ నేను డైలాగ్ చెప్తుంటాను. డైలాగ్ చెప్పేది పక్కన అక్కడ ఈ కన్ను నుంచి నాకు తెలుస్తూ ఉంటుంది, రాస్తాను అక్కడ ఇదే డైలాగ్. ఇది చెప్పాలా? సేమ్ చందుబైలా ఇంప్రూవ్మెంట్ అది. బట్ కాకపోతే ఐ థింక్ ఇట్ బికేమ్ అ బిగ్ అడ్వాంటేజ్ టు మీ యాజ్ అ పర్సన్ అనమాట. అంటే జనరల్ గా మనకి ఒక సీన్ తెలిస్తే మనం మెంటల్ గా ప్రిపేర్ గా ఉంటాం, అంటే ఈ సీన్ మనం ఇలా చేయాలి అని జనరల్ థాట్ ఉంటుంది. నౌ ఐ డిసైడెడ్ ఫస్ట్ 2 days నేను సీన్ పేపర్ కోసం వెయిట్ చేశాను. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఇప్పుడు సీన్ పేపర్ అయితే రాదు, లెట్స్ లీవ్ ఇట్ అని చెప్పి ఓపెన్ మైండ్ తో వెళ్ళాను. సో ఐ థింక్ that created so much difference in the characters. and ఇంకా థ్రిల్ ఉంటుంది కథ చెప్పం, అదే చెప్పం ఈసారి. నువ్వు అక్కడికి వచ్చి ప్రతిరోజు ఒక క్లైమాక్స్ లో ఇది బెటర్. ఇంకా ఓపెన్ పేజ్ కాదు కానీ ఈ సినిమా జరిగింది కదే కదా, చెప్పలేదు మరి ఎప్పుడు కాదు ఫస్ట్ నువ్వు ఓకే చేసింది సుకుమార్ రైటింగ్స్ కథలు చెప్పరు కాదండి, అది కాదండి. బట్ చెప్పారు సినిమా షూటింగ్ ముందు షూటింగ్ బిఫోర్ ప్లస్ షూటింగ్ వచ్చిన సెకండ్ డే నీ క్యారవాన్ లో షూటింగ్ సమాధానం చెప్పలేదు. ఎప్పుడు నిజంగా చెప్పిన సుకుమార్ అనే ఒకసారి ఒక సీన్ పేపర్ రాసి నా చేతికి ఇచ్చిన తర్వాత, ఇప్పుడే కాదు ఇప్పుడు కుమార్ 29 తీసుకో, ఇప్పుడు ఇదన్నా ఇంకా నిజం చెప్పాలంటే ఈ 18 pages నేను పర్టికులర్గా అప్రిషియేట్ చేసిన శ్రీకాంత్ విసా, ఎందుకంటే డైలాగ్ తనే రాశాడు యాక్చువల్గా. సో శ్రీకాంత్ విసా మా దగ్గరే సెట్లో ఉండేవాడు, సెట్లో ఉండి చేంజెస్ చేసేవాళ్ళం. బట్ ఎంతమంది కుమార్ 29 అన్నయ్య రాసి ఇచ్చేవారు, కానీ అన్నయ్య రాసి ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆ స్టేజ్ అయితే రాలేదు తమ్ముడు, నిజంగా గాడ్ ప్రామిస్. బిఫోర్ డే డిస్కషన్స్లో ఎప్పుడన్నా ఆయన చెప్తే ఒకవేళ నాకేమైనా అనిపిస్తే నేను చెప్పేవాడిని అన్నయ్య బిఫోర్ రిలీజ్ షూట్స్ కరెక్ట్ 2 days ముందు పోయా చేయి కావాలని అడిగారు. నేను ఎక్కడో ప్రమోషన్ అసలైన క్వశ్చన్స్ అప్పుడు ఉండట్లేదు వాసన్న, అసలు కనిపించట్లేదు నాకు. చెప్పండి పర్లేదు, ఇక్కడ క్లియర్ గా చెప్పండి, ఫుల్ పేరు చెప్పండి. వాసన అంటే అర్థం కాదు. ఓకే బన్నీ చెప్పండి. ఓకే ఆన్సర్ ఇచ్చే, నీకు క్లియర్ ఆన్సర్ ఇచ్చా. యాడ్ ఎనీథింగ్ నీకు వస్తుంది కదా. ఇంకో 5 minutes. కాదు అని అడుగుతా, ఒక్క రోజన్నా సరే మీలో ఎవరికైనా నందినిలో బతకాలనిపించిందా? మొబైల్ సోషల్ మీడియాకి అంత దూరంగా వెళ్ళిపోయి బతికారా? నిజం చెప్పాలి. ఒక్క రోజు నేను రీసెంట్ గా 11 days ఉన్నా. రీసెంట్ గా 11 days చందు ఉన్నాడు, నేను 11 days ఉన్నాను చందుతో పాటు. ఇద్దరం తప్పకుండా ఉండాల్సి వచ్చింది. లేదు తప్పక కాదు, సీరియస్ గానే మేము లేదు అయ్యప్ప మాలేసుకున్నా ఇద్దరం. అంటే ఒకటి మనం చెప్పాలని ఒకటే బుచ్చి, నందినిలా ఉండాలి లేకపోతే సిద్ధులా ఉండాలని కాదు. ఇప్పుడు అలాగని ఫోన్ వద్దని కూడా అసలు మనం చెప్పలేదు ఎక్కడ కూడా. ఫోన్ ఉండాలి, బట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫోన్. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మీ ముగ్గురు వచ్చారు, నాకు మా ముగ్గురికి మీరు ఇంటర్వ్యూ చేశారు, అయిపోయిన తర్వాత మీ ముగ్గురు వెళ్ళిపోయినప్పుడు మేము ముగ్గురు పెడతాం మెసేజ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని ఏమంటారు, ఇట్స్ అ గుడ్ ఇంటర్వ్యూ అని పెడతాం. 3 స్మైలీస్ పెడతాం, స్మైలీ. నెక్స్ట్ ఇమీడియట్ మీరు ముగ్గురు అరే ప్లెజర్ మ్యాన్ అని చెప్పేసి మీరు కూడా మా ముగ్గురు స్మైలీస్ పెడతారు. అయితే నేనేమంటానంటే మనం ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు థ్యాంక్స్ చెప్పేది అది యాక్ట్ కాదు, అదొక ఫీలింగ్. ఇప్పుడు ఫస్ట్ మన కథ పుట్టాను సుకుమార్ అనే బిగినింగ్లో కథ పుట్టడానికి కారణం ఏంటంటే థ్యాంక్స్ చెప్పిన ఏదైనా ఎక్స్ప్రెషన్ అనేది ఇట్స్ ఎ ఫీలింగ్, ఇట్స్ నాట్ అన్ యాక్ట్ అది. సో మనం అదే చెప్పాలనుకున్నాం. ఇప్పుడు ఫోన్ వద్దంటలేదు, ఫోన్ ఉండాలి, కానీ అందరం కూడా కొన్ని థింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనం ఏమైపోయిందంటే ప్రతిదీ టెక్స్ట్ అయిపోయింది. ఎందుకు ఇప్పుడు నా కాదు బుచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన 2 వర్షం నీకు రాసిస్తా, అలా కిందకి వెళ్ళి వెంటనే నువ్వు ఫోను
చందు బై ఫోన్ మనోడ్ ఫోన్ అరగంట ఇప్పుడు మనం మాట్లాడుకోలేదు కదా మేము phone లో. వద్దన్నా మేము ఫోన్లో తీసుకుంటాం కానీ నువ్వు వద్దని చెప్పావు కదా క్యారెక్టర్ వద్దని చెప్పాం కదా, అందుకే అందుకే ఏమైనా ఒక్క రోజైనా ట్రై చేసే వాళ్ళ ఒక్కరోజు 11 days మేము ఇద్దరం ఇద్దరం మాలేసి ఇద్దరం ముట్టుకోలే ఫోన్. అది ఒక రీజన్ కదా, మాలేసుకున్నాను కాబట్టి. మాలేసిన కాదు, సీరియస్ గా చందు నేను ఇద్దరం కారణాలతో వచ్చే లేదు explanation మాల కాదు. మాల జస్ట్ చాలా మంది మాలేసు మొత్తం వాట్సాప్ లో ఉన్నది ఉంది. మా కేటీఎన్ గారు కదా బొమ్మ కేటీఎన్ మా కేటీఎన్ ఆయన అయితే అసలు అది నేను ఈయన కేటీఎన్ వాసు మేము అందరం కలిసి KTN ఫ్రెండ్ ఒక వాసు బనీ వాసన్ ఫ్రెండ్ మేము కలిసి ఉన్నాం, నో డౌట్ ఉన్నాం అలాగే. అనుపమ గారు ఉండొచ్చు, చాలా బాగుంటది. చాలా బాగుంది. నేను 2021 మన షూటింగ్ స్టార్ట్ అయ్యి కార్తికేయ ఒక స్కెడ్యూల్ తర్వాత 2 days అలా ట్రై చేశాను. నాకైతే నేను పీస్ఫుల్ గా ఉన్నాను, కాకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ అందరూ చాలా టెన్షన్ అంటే అయిపోయారు. ఇప్పుడు పక్కన ఎవరో ఒకరు ఉంటారు, యూ కెన్ ఆన్సర్ ఓన్లీ అంటే కంప్లీట్ ఇంటర్నెట్ పక్కన పెట్టేసి ఇంటర్నెట్ ఫోన్ అన్ని పక్కన పెట్టేశాను నేను. అంటే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు అంటే మామూలుగా జనరల్ మీరు ప్రతిరోజు నన్ను చూస్తారండి? అలానే. లేదు కదా.